గుడ్ మార్నింగ్. నేను నిన్న మొన్న మీకు ఏ రికార్డ్స్ పంపించలేదు. ఈవేళ మీతో కొంచెం మాట్లాడాల్సిన అవసరం ఉంది. అది మీరు జాగ్రత్తగా చేస్తున్నారని హ్యాపీ. విషయం ఏంటంటే మనం సెప్టెంబర్ 5, 6 తారీఖుల్లో మొదటి క్రిప్టో సమావేశం పెట్టాం మనం. ఆ సమావేశాల్లో కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. వాటిని ఇప్పుడు అమలు చేయడానికి రెడీ అయ్యాను. అవి ఏంటంటే మన కంపెనీ తాలూకా ముఖ్య నిర్ణయం చెప్తాను. మీకు తెలుసు ఆల్రెడీ మనం నినాదమే అది. చెప్పేదే చెయ్యాలి, చేసేది మాత్రమే చెప్పాలి. చెప్పమంటే ఖచ్చితంగా జరగాలి, లేకపోతే దాని గురించి మనం మాట్లాడుకోకూడదు అని అనుకున్నాం మనం. సో దాంట్లో భాగంగా ఇప్పుడు ఇంతకుముందు మనం మాట్లాడుకున్న మరొక విషయం మీద ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను. అదేంటంటే 30 మంది సీఈఓలకి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్లాట్ వైజాగ్లో ఇస్తాను అని మనం అప్పుడు మాట్లాడాం. అంటే అప్పుడు నేను మాట ఇచ్చాను. మరి నేను మాట ఇస్తే ఏం జరుగుతుందో మనకి తెలుసు. నేను మాట ఇస్తే ఖచ్చితంగా చేస్తాను. ఉన్నదే చెప్పాలనుకున్నాం, ఉన్నదే చేస్తాం, చెప్పిందే చేస్తాం. అందులో భాగంగా నేను ఇప్పుడు అక్కడికి రావడానికి ఇంకో 10-12 రోజులు టైం పట్టచ్చు ఇక్కడి నుంచి రావడానికి. నేనున్న ప్రాంతంలో నాకు ఈ వాతావరణం పడక కొంచెం ఇబ్బంది అవుతుంది కూడాను. కానీ మన పనులు, మన అవసరాలు ఇక్కడే తీరుతాయి కాబట్టి ఇక్కడే ఉన్నాను. నేను ఒక 10-12 రోజుల్లో వస్తాను. వచ్చినప్పుడు 30 మంది సీఈఓలకి ఈ లోగానే నేను అన్ని వివరాలు మీతో పంచుకుంటాను. మీరందరూ విశాఖపట్నం, మీరు మీ మిస్సెస్ రావాల్సి ఉంటుంది. అలా వచ్చి మనం అన్నట్టుగా ఒక్కొక్క ఫ్లాట్ ఇస్తానన్నాను కనుక ఆ ఫ్లాట్స్కి మీరు శంకుస్థాపన అంటే భూమి పూజ మీరే చేయాలి. మీరు, నేను, మనందరం కలిపి చేసుకోవాలి. అంటే ఇక్కడ హిందూ ఉంటే పంతులతో చేసుకుందాం, ముస్లిం ఉంటే వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చేసుకుంటారు, క్రిస్టియన్స్ ఉన్నప్పుడు వారు ప్రార్థనలు ఎలా చేస్తారో అలాగే చేసుకోవచ్చు. అన్ని మతాలు మనవే, అన్ని సాంప్రదాయాలు మనవే. మనందరం కలిసే ఒక నిర్ణయం తీసుకుంటాం కాబట్టి ఇక్కడ మతాలకి అతీతంగా మన జీవనం కొనసాగుతుంది. నెక్స్ట్ మంత్ మనం ఆ భూమి పూజ చేసుకుంటే అక్కడి నుంచి కంటిన్యూషన్గా కన్స్ట్రక్షన్ కొనసాగుతుంది. సో నేను మీ అందరికీ మాట ఇచ్చిన మాట ప్రకారం చెప్పానా, చేస్తాను. డాడీ మాట మీకు తెలుసు. డాడీ ఏమైనా అబద్ధం చెప్పడు, నిజమే చెప్తాడు. నీకు పలాంది కొనిస్తాను డాడీ అంటే తెచ్చిస్తాడు, అంతేగాని అబద్ధం చెప్పడు. అలాగే ఈ డాడీ కూడా మాట ఇచ్చాడా, చేస్తాడు. మీకు మాట ఇచ్చాను, దాన్ని ఇప్పుడు ఖచ్చితంగా చేస్తున్నాను. విశాఖపట్నంలో ఒక ఫ్లాట్ తీసుకోవటం అంటే హ్యాపీ. అది మామూలుగా ఇంతవరకు ఏ కంపెనీ వాళ్ళు చెప్పారు కానీ చేయలేదు. అది కూడా మనలా కాదు, ఏదో ఫ్లాట్ ఇస్తాను అనడమే తప్పిస్తే ఎవడు ఇచ్చిన దాఖలాలు కూడా ఉండవు. కాబట్టి మనం అలా ఉండకూడదు, మనం మనలాగే ఉండాలి. కనుక నేను ఇచ్చిన మాటనే కొనసాగిస్తాను. మీ చేతిలో ఇల్లు కట్టేసి, అంటే ఆ ఫ్లాట్స్ కట్టేసి ఆ కీస్ మీ చేతిలో పెట్టి మళ్ళీ గృహప్రవేశాలని ఇంతకంటే ఘనంగా మళ్ళీ మనం చేసుకుందాం. ఇప్పుడు భూమి పూజని చెదకొడేద్దాం. నెక్స్ట్ మళ్ళీ గృహప్రవేశాన్ని ఇంకా ఘనంగా చేద్దాం. మీ అందరికీ నచ్చుతుందనే నా పూర్తి విశ్వాసం. నా నిర్ణయాలన్నింటినీ గౌరవించి నేను ఈ భూమి మీద ఏ దేశంలో ఉన్నా సరే అక్కడ కార్యకలాపాలన్నింటినీ చక్కగా నిర్వర్తిస్తున్నటువంటి నా ఫ్యామిలీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ. అలాగే మరొక విషయం ఏంటంటే మన 2వ క్రిప్టో సమావేశాలు జరుగుతున్నప్పుడు ఇంకో హామీ ఇచ్చాం మనం. ఆ హామీ ఏంటంటే ఆ రోజు మనకి 269 మంది వినయ్యారు కార్స్కి. అంటే రఫ్గా 270 మంది. ఆ 270 మందితో అలాగే ఈ 30 మంది సీఈఓ తాలూకా కుటుంబాలతో అలాగే ఈ 30 మంది సీఈఓలతో వరసి మొత్తం సుమారు 400 మందితో నేను ప్రతి ఒక్కరితోటి వ్యక్తిగతంగా మనందరం కొంతమంది చెప్పిన రాత్రి 2 గంటల వరకు 3 గంటల వరకు కూడా మనం పర్సనల్ మీటింగ్స్ లేదా పర్సనల్గా మాట్లాడుకోవడానికి మనం కలిసాం. ఆ సమయంలో మనం మరొక మాట మాట్లాడుకున్నాం. బహిరంగంగా అందరం కూర్చొని మీటింగ్లో కూడా నేను చెప్పాను. మీతో వ్యక్తిగతంగా మాట్లాడమే కాకుండా బహిరంగ మీటింగ్లో నేను మాట ఇచ్చాను.
ఇప్పుడు విన్ అయినటువంటి కార్స్ విన్ అయినటువంటి 1000 చేసిన వాళ్ళకి, ఆ తర్వాత మీరు మిగిలిన 584 చేస్తారు. అలాగే అన్నీ కంప్లీట్ చేస్తారు మన సిస్టమ్ ప్రకారం. కానీ అక్కడ విన్ అయిన వాళ్ళందరికీ మనం ఏం చేసామంటే ప్రతి ఒక్కరికి ఫ్లాట్ అలాట్ చేస్తున్నాను అని నేను మాట ఇచ్చాను. ఇచ్చానా లేదా? మాట ఇచ్చాను. అంటే ఒక ఫ్లాట్ కాస్ట్ ఎంత, మీరు చేసిన బిజినెస్ అంతా అని చూస్తే అసలు రెండింటి కోఇన్సిడెన్స్ కాదు, చాలా తక్కువ ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటి, ఇది నా కుటుంబం, మరి నా కుటుంబం దగ్గర కూడా నేను లెక్కలేసుకొని కూర్చోాలా? లేదు కదా. అలా చేయకుండా నేను మీకు ప్రతి ఒక్కరికి ఒక ఫ్లాట్ అలాట్ చేశాను. ఇప్పుడు ఆ ఫ్లాట్స్ కూడా ఈ 30 మంది సీఈఓలకి భూమి పూజ చేసిన తర్వాత మళ్ళీ వారికి కూడా నేను మళ్ళీ భూమి పూజ చేసి అందరికీ ఫ్లాట్స్ వచ్చేటట్టుగా మనం చూస్తున్నాం. అందరికీ వస్తాయి. ఇది మీ కంపెనీ, ఇది నీ కంపెనీ, మన కంపెనీ అంటే మనందరం కలిస్తేనే అది ఒక కంపెనీగా ఉంటుంది. కాబట్టి మనందరం కలిపి ఆ పండగ కూడా అతి త్వరలో చేసుకుందాం. మాట ఇచ్చామంటే చేయాలి, చేసి ఇదే మాట ఇవ్వాలి. కాబట్టి అది కూడా కంప్లీట్ చేసి వారిని కూడా ఇంటి ఓనర్లుగా మార్చేద్దాం. అది మీ అందరూ తెలుసు, డాడీ మాటిస్తే చేస్తాడు, చేసి ఇదే మాటిస్తాడు. ఆ మాటతోటే వాళ్ళ జీవితం ఉంటుంది. ఎప్పుడు ఆ మాట మీదే ఇంతవరకు తీసుకొచ్చాం, ఇక మీద తీసుకెళ్తాం. ఇక భవిష్యత్తు మొత్తం ఇచ్చిన మాట నెరవేర్చుకోవడానికే పూర్తి స్థాయిలో నేను ఉంటాను. మధ్య మధ్యలో అవంతరాలు వస్తాయి, మన మీద బురద చల్లి వాళ్ళు రావచ్చునేమో, అది ఏది పట్టించుకోవద్దు. వారిని కూడా మన కుటుంబంలో చేర్చుకుంటూ పోదాం. సో ఆ 270 మంది కూడా ఇంటి ఓనర్సే. అది కూడా అలాట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. మరొక నాకు బాగా నచ్చిన విషయం, మీ అందరికీ బాగా నచ్చుతుంది కూడా ఈ విషయం ఏంటంటే, మనం 30 మంది సీఈఓస్కి ఫ్లాట్స్ ఇచ్చాం, అనౌన్స్ చేసి ఇప్పుడు వాటి భూమి పూజ చేస్తున్నాం. తర్వాత 270 మందికి మాట ఇచ్చాం, అది కూడా చేద్దాం. అయితే ఇక నా కుటుంబం పెద్దదైపోతుంది. పెద్దదైపోతుంది. ఎంత? మన దేశం అంతా 30 రాష్ట్రాల్లో కూడా పెరిగిపోయింది. 30 రాష్ట్రాలకి విస్తరించింది. నీతి నిజాయితీలతో నడిచే సంస్థగా దీన్ని శాశ్వతంగా ఈ భూమి మీద ఉంచాలనే నా ప్రయత్నానికి ఎంతోమంది ఆహ్వానించి కృషి చేస్తున్నారు, అద్భుతంగా కష్టపడుతున్నారు. కనుక నేను ఇంకొక నిర్ణయం తీసుకుంటున్నాను, వారందరి శ్రేయస్సు కొరకు, అందరూ అంటే బాగా పనిచేసే వాళ్ళందరి కొరకు. ఇప్పుడు ఈ భూమి పూజ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ నిర్ణయం తీసుకొని మీకు అనౌన్స్ చేస్తాను. మన కొత్త ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ నేను కంప్లీట్ చేసుకుంటున్నాను. దానికి కావాల్సినటువంటి అన్ని సపోర్టర్స్ని తీసుకుంటున్నాను. దాని ప్రకారం నేను మీకు మళ్ళీ మీ ముందుకు వచ్చి ఈ భూమి పూజ అయిపోయిన తర్వాత చెప్తాను. మనకున్నవి 28 రాష్ట్రాలు. ఈ 28 రాష్ట్రాల్లో నెక్స్ట్ మిగతాయి మరొక 2 మన ఇండియా దీంతో కలిపి ఉన్నాయి. ఓవరాల్గా 30 రాష్ట్రాలు మనం అంగీకరించాం మనందరం కలిపి. ఈ 30 రాష్ట్రాల్లో కూడా మన తాలూకా ఆలోచన బాగా జరగాలని, ఇలాంటి అవకాశం వారికి ఇవ్వాలని ఒక నిర్ణయానికి నేను వచ్చాను. అది మీతో ఇప్పుడు పంచుకుంటున్నాను. ఏంటంటే, ప్రతి రాష్ట్రం నుంచి ప్రస్తుతానికి చెప్తున్నాను, భవిష్యత్తులో ఇది పెరగచ్చు కూడాను. ప్రతి రాష్ట్రం నుంచి 300 ఫ్లాట్స్ అనౌన్స్ చేయాలని అనుకున్నాను. ఆయా రాష్ట్రాల్లోనే వాటి నిర్మాణం చేపట్టాలని, అక్కడే కట్టేసి ఇవ్వాలని. దాన్ని కూడా మీకు నేను చెప్తాను. దాన్ని ఎంత సులువుగా గెలుచుకుంటారో నేను మీకు చేసి చూపిస్తాను. మీ ముందు అంత చక్కటి ఆవిష్కరణ చేస్తాను డెఫినెట్గా. అంటే చూడండి, 300 ఫ్లాట్స్ ఒక రాష్ట్రానికి ఇస్తే అది ఇంకా పెరగచ్చు కూడా. ఎంతమంది నా కుటుంబం సభ్యులు, మన కుటుంబాల్లో ఉన్నటువంటి అనేక మంది శ్రమజీవులు, అసలు నెట్వర్క్ తప్ప నేను ఏమీ చేయలేను అనుకునేటువంటి అలా ఉండిపోయిన ఎంతోమంది ఉన్నారు. వారిలో కొంతమందికైనా అవకాశం ఇవ్వాలనేటువంటి నిజాయితీగా కష్టపడేవాడికి ఇవ్వాలని నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. దాని వివరాలు మీకు త్వరలో తెలియజేస్తాను. మీరు దాన్ని కూడా స్వీకరించండి. డెఫినెట్గా అది కూడా చాలా ఎక్కువ మంది తీసుకుంటారు. అదేం చిన్న విషయం కాదు. రాష్ట్రానికి 300 అంటే పెద్ద రాష్ట్రాలకి ఇంకా పెంచే ఛాన్స్ ఉంది. ఇంకా డెఫినెట్గా కష్టపడిన వాళ్ళందరికీ అవకాశం రావాలి అనేటువంటి ఒక నిర్ణయంతో నేను నిర్ణయం తీసుకున్నాను. కారణం, నేను దీని మీద ఏమీ ఆశించట్లేదు. ఈ 500 రూపాయల మీద నేనేమీ ఆశించట్లేదు. నా ఆశ ఏంటంటే, క్రౌడ్ పెరిగితే మీకు ధర పెరుగుతుంది. క్రౌడ్ పెరిగితే మీకు ఇంకా లాభాలు వస్తాయి.
అందుకోసమే నా ప్రయత్నం అంతా. ఆ క్రౌడ్ పెరిగి మంచి లాభాల్లోకి మీరు వెళ్ళి సంస్థని బలంగా మీరు నిలబెడితే మనందరివి నాకేం లాభం తెలుసా? నా కొడుకు పేరు పెట్టానయ్యా దీనికోసం. వాడు నాకు దూరమైనా మీ అందరిలో చూసుకుంటున్నాను. గెలిచే ప్రతి ఒక్కడి మొహంలోనూ వాడిని చూస్తున్నాను. దానికోసం నా ప్రయత్నం అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇంకా చాలామందికి అవకాశం ఇవ్వాలని నా కోరిక, నా తపన. ఎందుకంటే మీరందరూ నా పిల్లలు. అంతమంది భూవర్ధనలు నాకు దొరికారు కాబట్టి నేను చేస్తున్నాను. డబ్బులో లేని తృప్తి నా కొడుకు పేరు రోజు వినబడితే దొరుకుతుంది. డబ్బులో లేని తృప్తి మీరు గెలుచుకుంటుంటే మీరు చెప్పే ఆనందంలో చూపించే ఆనందంలో నాకు దొరుకుతుంది. డబ్బులో లేని తృప్తి మీరందరూ నన్ను డాడీ 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 అని పిలుస్తుంటే ఆ డాడీ శబ్దం మధ్య బతుకుతున్నాను నేను. సారీ, నేను కొంచెం మాట్లాడలేకపోతున్నాను. నేను మళ్ళీ మాట్లాడతాను.